బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతం మా ప్రతినిధులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చారి, అదేవిధంగా ఖైరతాబాద్ నుంచి మమత, ఇంకా ఎన్టీఆర్ మార్గ్ నుంచి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మొదట మనం ఖైరతాబాద్ లో సిద్ధంగా ఉన్నటువంటి మమత దగ్గరికి వెళ్దాం. ఓ టు యు మమత. రైట్, మనం ఇప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ వరకు వచ్చాము. యామిని, చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర కొనసాగుతోంది. చూస్తూ ఉన్నాము మనమంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడాను వచ్చి ఆ దైవాన్ని దర్శించుకుంటూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి కూడా లోయర్ ట్యాంక్ బండ్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో జనమంతా కూడా పాల్గొంటూ ఉన్నాము. ఓ పక్కన కోలాహలం, మరో పక్కన ఈ శోభాయాత్రకు తరలి రావడంతో ఇటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు కదిలేందుకు ఏర్పాట్లను చేయడం జరిగింది. అలాగే ఎప్పట్లా కాకుండా 13 రోజులకు ఈ నిమజ్జనం అయ్యేది, కానీ ఈసారి మాత్రం చాలా త్వరగా చేయడం జరిగింది. నిమజ్జనానికి సంబంధించి చాలా సులువుగా నిమజ్జనం అయ్యేందుకు ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. పోలీసులంతా కూడా ఎక్కడా ట్రాఫిక్ ఆగకుండా ముందుండి నడిపిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాము. దాదాపు చూస్తూ ఉన్నాము ఇక్కడి నుంచి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంతా కూడా భక్తజన సందోహంతో మనకు కనిపిస్తూ ఉంది. భక్తులందరూ కూడా వచ్చి డప్పు తెరువులతోటి, మంగళ వాయిద్యాలతోటి ఆ గణపయ్యకు నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇటువైపు అటువైపు కూడా మనకు ఈ సందడి కనిపిస్తూ ఉంది. ప్రతిసారి కూడాను ఎవ్రీ ఇయర్ మనకి తెల్లారి నిమజ్జనం 11 రోజుల తర్వాత 12వ రోజు 13వ రోజు నిమజ్జనం అయ్యే ఈ మహాగణపయ్య ఈ రోజు మాత్రమే ఇప్పుడు ఈ పురవీధుల్లో ఇలా మనకి ఇంత పొద్దున్నే నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక పక్కన భక్తులతో పాటు అలాగే ఈ ఖైరతాబాద్ ఎవరైతే మహామండపం యొక్క వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళతో పాటు ఇటు పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క చూస్తే ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎక్కడికక్కడ ఉత్సవాన్ని తీసుకొని వెళ్తూ ఆ లంబోదరుడికి గణపతి బప్ప బోరియా వెళ్ళి రావయ్య గణపయ్య అంటూ ఆయనకు వీడ్కోళ్ళు పలుకుతూ ఉన్నారు. దాదాపు ఇక్కడి నుంచి చూస్తే ఇప్పటికే కొన్ని విగ్రహాలు వెళ్తున్న పరిస్థితి, కానీ గణపయ్యను చూస్తూ ఉన్నాం చాలా నిండుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ లంబోదరుణ్ణి చూస్తూ ఉంటే కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం రోడ్ అంతా కూడా ఎక్కడికక్కడ భక్తులంతా కూడా నీరాజనాలు పలుకుతున్న పరిస్థితిని మనం చూడవచ్చు. దాదాపు మార్నింగ్ నుంచి కూడా 6 గంటల నుంచే ఈ ప్రొఫెషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాను దాదాపు పొద్దున్న నుంచి కూడాను ఏర్పాట్లన్నీ పూర్తయిపోయి వెంటనే చకచకా ఏర్పాట్లు చేశారు శోభాయాత్ర కోసం. ఈ శోభాయాత్ర పురవీధులన్నింటినీ దాటుకొని ఇప్పుడు ప్రస్తుతం లోయర్ ట్యాంక్ బండ్ వద్దకి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి క్రేన్ 4 వద్దకి మరి కాసేపట్లోనే అంటే దాదాపు 12 గంటల ప్రాంతంలోనే మహాగణపయ్యను నిమజ్జనం చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు చూస్తూ ఉన్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, పైకి కావచ్చు, ఇటు కిందికి కావచ్చు, మొత్తం వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయి ఎక్కడికక్కడ ఎక్కడ లేవు. మొత్తం అందరూ కూడా ఆ మహాగణపయ్యను తిలకించేందుకే ఇక్కడికి రావడం జరిగింది. సో మొత్తంగా చూడవచ్చు ఇటు సెక్రటేరియట్ కావచ్చు, ఇటు ఈ లైన్లన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మనకు భక్తజన సందోహమే కనిపిస్తూ ఉంది. అందరూ కూడా మహాగణపయ్యను దర్శించుకోవడానికి ఈ సెక్రటేరియట్ అలాగే ఈ లుంబిని పార్క్ ప్రాంతాలకు తరలి వస్తున్న అందరూ కూడా. సో ఒక రకంగా ఇంత పొద్దున అంటే ప్రతిసారి కూడాను ఒక ఏదైతే ట్రెడిషన్ ఉందో ఆ ట్రెడిషన్ కు భిన్నంగా పోలీసులు కావచ్చు, ఇటు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం త్వరగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళందరూ కూడా నిమజ్జనానికి సహకరిస్తూ భక్తులందరూ కూడా మహాగణపయ్యను తోడుకొని నిమజ్జనం చేయడానికి వెళ్తూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడదాం. ఏమనిపిస్తుంది మీ అందరికీ? గణపయ్య దగ్గర చాలా మంచిగా ఉంది. నేను ఈ సంవత్సరం వచ్చిన చాలా మంచిగా జరగాలని కోరుకుంటా. ఇక్కడ వస్తే మంచిగా జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. నేను కూడా ఈ సంవత్సరం వచ్చింది మంచిగా జరుగుతుందని నమ్ముతా ఉన్నా. జై గణేష్ మహారాజ్. చూస్తూ ఉన్నాము. సో ఇక్కడి నుంచి కూడా ఎక్కడికక్కడ ఇక్కడ డప్పు తెరువులు కావచ్చు, వీళ్ళ
మంగళ వాయిద్యాలు కావచ్చు, ఒక సంతోషకరమైన ఇది మన వాతావరణాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కూడా. ఎక్కడ ఇబ్బంది కాకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా అందరూ కూడా వచ్చి ఆ మహాగణపయ్యను దర్శించుకోవడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద లుంబిని పార్కుకు వెళ్లే ప్రదేశానికి టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముందు చూస్తూ ఉన్నాం వెంకటేశ్వర స్వామి, అలాగే ఇటు శ్రీకృష్ణుడు కూడా వెళ్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ముందు దాన్ని అనుసరించే మంగళ వాయిద్యాలు, డబ్బులు, ఆ తర్వాత భారీ మహాగణపతులు ఆ లంబోదరుణ్ణి తీసుకొని వెళ్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాము. దాదాపు మనమంతా కూడా అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పుడు ఉన్నదానికి భిన్నంగా ఆ మహాగణపతిని ఈ రోజు ఇంత చల్లని వాతావరణంలో చూస్తూ చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాము, ప్రస్తుతం కరెక్ట్ గా సెక్రటేరియట్ వద్దకి ఆ మహాగణపయ్య చేరుకోవడం జరిగింది. ఇంకా సేపట్లోనే అంటే మరొక 2 గంటల ప్రాంతంలోనే ఈ మహాగణపయ్యను నిమజ్జనం చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు పక్క చూస్తే ఒక పక్క నుంచి కాదు, ఎటు చూసినా కూడా ఈ జనమే కనిపిస్తూ ఉన్నారు. దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహాగణపయ్య మొదటిసారి ఇంత త్వరగా నిమజ్జనానికి వెళ్తున్నప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెంటనే తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, ఇటు డీసీపీ కమలాసన్ కావచ్చు, మిగతా అందరూ కూడా పోలీసులు ముందుండి శోభాయాత్ర తీసుకొని వెళ్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఇది ప్రస్తుతం ఖైరతాబాద్ కి సంబంధించి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్న పరిస్థితి. రైట్ మమత, థ్యాంక్ యూ. ఓకే, మనం ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవానికి శోభాయాత్రగా బయలుదేరి వెళ్తున్నారు. ఆ దృశ్యాల్ని మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి చారి అక్కడ నిమజ్జనోత్సవానికి తరలి వచ్చినటువంటి గణపతులకు సంబంధించిన విశేషాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఓ టు యు చారి. 9 రోజులు పూజలు అందుకున్నటువంటి వినాయకులంతా ఒక్కొక్కటి హుసేన్ సాగర్ లో నిమజ్జనానికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడు ఉదయం త్వరగా నిమజ్జనానికి బయలుదేరినటువంటి నేపథ్యం ముందు వరుసలో మనం చూస్తున్నాం. వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి విగ్రహానికి ముందు వరుసలో ఉన్నారు. ఆ తర్వాత ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ వినాయకుడు శోభయాత్ర కొనసాగుతున్నటువంటి ప్రస్తుతం ఏపీ సెక్రటేరియట్ కు సమీపంలో ఉన్నటువంటి ఆ శోభయాత్ర ముందుకు సాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం రోజు రాత్రి 12 గంటల తర్వాత మాత్రమే శోభయాత్ర ప్రారంభమయ్యేది. కానీ ఇప్పటికే ఈసారి మాత్రం వినాయకుడి శోభయాత్రలన్నింటినీ త్వరగా ముగించాలని చెప్పేసి అటు పోలీసులు ఇటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో త్వరగా ముందే అన్ని విగ్రహాల కంటే ముందే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం శోభయాత్రను వేలాదిగా భక్తజన సందోహం మధ్య శోభయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలో ఇప్పుడిప్పుడే విగ్రహాల నిమజ్జనానికి వస్తున్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు 4 అంచెల భద్రతని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం ముందే ఉంటుందని తెలిసిన భక్తులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు? ఈ సంవత్సరం చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఒక భక్తిభావం పొంగి పొర్లుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు ఆఖరికి నిమజ్జనం అయ్యేవారు కదా, ఈసారి ముందే వస్తుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? కాకుంటే ఇంకా కొంత టైం వరకు ఆఖరికి అవుతానే మాకు చాలా బాగుండేది. ఎందుకంటే దాని వెంబడి మేము శోభయాత్రలో పాల్గొనే అవకాశం ఎక్కువ టైం కేటాయించేది. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి పోలీసింగ్ కానీ ఇట్లా ఇక్కడ శోభయాత్ర జరుగుతున్న తీరుగాని చూస్తే ఎట్లా ఉంది? చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది, చాలా బాగుంది. మేము కరీంనగర్ నుండి వచ్చాము, పెద్దపల్లి దగ్గర. చాలా బాగుంది. ఐ ఫీల్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ రియల్లీ సూపర్. అంటే కరీంనగర్ నుంచి వచ్చారని చెప్తున్నారు కదా, ప్రతిసారి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చూస్తూ ఉంటారా? నో, దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ వాస్ వాచింగ్ ఖైరతాబాద్ గణేష్. సో ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్.
అంటే మామూలుగా ప్రతి సంవత్సరము వినాయక నిమజ్జనం ఒక రోజు లేట్ ఆలస్యంగా జరుగుతూ ఉండేది, అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయ్యేది. కానీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగా కాకుండా ముందే నిమజ్జనాన్ని తీసుకొస్తున్నారా, ఎట్లా ఫీల్ అవుతుంది? ఓకే, ఇట్స్ నైస్. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కూడా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి సంబంధించి శోభయాత్రను చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ప్రస్తుతం ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర తెలుగు తల్లి ఫ్లైఓవర్ మధ్యలోకి వచ్చేసింది. దాని ముందు వరుసలో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా విగ్రహాలు 3 భారీ వినాయకుడి నిమజ్జనానికి అటు జనసందోహం కూడా పూర్తిగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ఇటు నక్లెస్ రోడ్, ఇటు మొత్తం పూర్తి స్థాయిలో అటు తెలంగాణ ఇటు ఏపీ సెక్రటరియట్ల రోడ్లన్నీ కూడా ఇప్పుడిప్పుడే జనసందోహంతో నిండిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చూస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుందండి. ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి, ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. అంటే ప్రతి సంవత్సరం లేట్ గా జరిగేది కదా, ఈ సంవత్సరం ముందుగానే జరుగుతుంది. ఈ ఇయర్ ఇంకా మార్నింగ్ తీశారు కదా వినాయకుడిని, చాలా బాగా అనిపిస్తుంది. చూడడానికనే వచ్చాము ఇక్కడికి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఉప్పల్ నుండి వచ్చామండి. చెప్పమ్మా, నువ్వు గణేష్ నిమజ్జనాన్ని ఎప్పుడైనా చూసావా? ఇదే ఫస్ట్ టైమా? ఎట్లా ఉంది? దగ్గర నుంచి చూస్తున్నావు కదా ఖైరతాబాద్ వినాయకుడిని? ముందు ఎప్పుడు చూడలేదు దగ్గర నుండి, ఫస్ట్ టైం ఇప్పుడే దగ్గర నుండి చూస్తున్నాను. ట్యాంక్ బండ్ దగ్గర వినాయకుడి పూజలు చేస్తాను. వినాయకుడి మంత్రం అది వచ్చాయనే నాకు అదేం రాదు. అంటే ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వస్తావా? చూస్తాను అక్కడ చూసి వస్తాను. వినాయక నిమజ్జనానికి మనం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడే ఖైరతాబాద్ వినాయకుడిని మనం చూస్తున్నాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోకి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో. రైట్ చారీ.